తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. శివ ఇండియాలో తాను చేసే జాబు విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో ఒక పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. గుండు సూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మ్యాన్ గా ఎక్కడైనా పని చేసావా? ఇంటర్వ్యూలో అడిగాడు బాస్. చెయ్యలేదు. సరే, రేపు ఒక్క రోజు పని చెయ్యి, నీ సేల్స్ ని బట్టి చూద్దాం. తర్వాతి రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకు బాస్ వచ్చాడు. ఈ రోజు ఎంతమంది కస్టమర్స్ కి సేల్స్ చేశావు? సార్, కేవలం ఒకరు, బదులిచ్చాడు శివ. ఒకరేనా? నువ్వు గమనించావా? ఇక్కడ అందరూ కనీసం 40 నుండి 50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదైన సేల్ చేశావో చెప్పు. 8 కోట్ల రూపాయలు, చెప్పాడు శివ. ఏమిటి? అదిరిపడ్డాడు బాస్. అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మావు? ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను. గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే, అన్నాడు బాస్. పూర్తిగా వినండి. తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్, ఒక గేరు అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా ఒక బోట్ లో వెళ్తూ నది మధ్య చేపలు పడితే బావుంటుందని, మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్ లో ఒక స్కూనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ ని తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను. తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన 6 స్లీపర్ ఈగ్లూ క్యాంప్ టెంట్, దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో అడిగాడు, ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్, బదులు ఇచ్చాడు శివ. మరి? అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు. తలనొప్పిని టాబ్లెట్ తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చని ఒప్పించాను. అరే యార్, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి? అడిగాడు బాస్. ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్. టీచర్ కి సేల్స్ కి ఏంటి సంబంధం? అడిగాడు బాస్. ఏబిసిడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటి నీట్ సివిల్స్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం. ఫీజులో 5,000 రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం. చేరాక దోబికి 5,000, పాకెట్ మనీ 10,000, పుస్తకాలకి 20,000, మెటీరియల్ 20,000, ఫోన్ కార్డుకి 3,000, ఇలా మా ప్రభుత్వాల పన్నులను మించి పిండేవాళ్ళం. బెత్తరపోయిన బాస్, నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, ఇంకా సేల్స్ మ్యాన్లను పెంచుదాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాడు. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.